ములుగు జిల్లా అవినీతికి అడ్డగా మారింది. గత కొంతకాలం క్రితం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏసీపీ దాడులు జరిగిన సంగతి మరవకముంది. ఇప్పుడు జిల్లా విద్యాశాఖలో ఏసీపీ దాడులు జరగడం, ఒక ఉపాధ్యాయుని దగ్గర నుండి 20,000 లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు దొరికిన డీఓ జూనియర్ అసిస్టెంట్ దిలీప్. ఫిబ్రవరి మాసంలో లక్ష్మీపురం కన్నాయగూడ మండల్లో పనిచేసే ఒక ఉపాధ్యాయుడు యాక్సిడెంట్కు గురై అక్టోబర్ వరకు ఆయన సిక్లో ఉన్నాడు. సిక్ పీరియడ్ యూజ్ చేసుకొని ఆయన 1వ తారీఖు అక్టోబర్ 1 నాడు వచ్చి రిపోర్ట్ చేశాడు. అయితే ఆ లక్ష్మీపురం హెడ్ మాస్టర్ గారు సిక్లో ఉండి 3 months దాటింది కాబట్టి డిఈఓకి సరెండర్ చేశాము, డిఈఓ ఆఫీస్లో రిపోర్ట్ చేయమని చెప్పగా అదే రోజు డిఈఓ గారు ఆఫీస్కి వచ్చి అతను జైనింగ్ రిపోర్ట్ ఇచ్చాడు. అయితే ఆయన జైనింగ్ రిపోర్ట్ మీద ఆయన మళ్ళీ రీపోస్టింగ్ ఆర్డర్ ఇవ్వాలి, కానీ ఆ రీపోస్టింగ్ ఆర్డర్ ఇవ్వకుండా అతను వద్దనే ఉంచుకొని డిఈఓ పనని గారు అతనికి 20,000 రూపాయలు లంచంగా ఇస్తేనే నేను రీపోస్టింగ్ ఆర్డర్ ఇస్తానని చెప్పి టీచర్ని డిమాండ్ చేసిండు. అలాగే ఆర్డర్ ప్రిపేర్ చేసినందుకు గాను దిలీప్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ అతనికి 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అతను కూడా డిమాండ్ చేసిండు. అయితే అక్టోబర్ 2024 నుండి మొన్న స్కూల్ బంద్ అయ్యేంత వరకు కూడా అతను డిఈఓ ఆఫీస్కు పలుమార్లు తిరగడం జరిగింది. లాస్ట్కు స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత 12వ తారీఖు నాడు వస్తే 12వ తారీఖు నాడు కూడా మళ్ళీ అదే మాట మాట్లాడి నేను ఇచ్చుకోలేను సార్, నేను సిక్ పీరియడ్లో ఉన్నా, నాకు జీతం కూడా రావట్లేదు అని చెప్పినప్పటికీ కూడా లేదు నాకు డబ్బులు ఇస్తేనే నేను మళ్ళీ ఇష్యూ చేస్తా అని చెప్పాడు. లాస్ట్కు బతిలాడంగా ఒక 5,000 తగ్గించి డిఈఓ గారు 15,000 రూపాయలు, అలాగే కన్సర్న్ సెక్షన్ అతను దిలీప్ 5,000 రూపాయలు ఇవ్వమని చెప్పారు. సరే అని చెప్పి అతను మా దగ్గరకు వచ్చి రిపోర్ట్ చేశాడు. అతనికి డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి రిపోర్ట్ చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు మేము ఈరోజు వారికి డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా డిఈఓ పనని గారిని మరియు ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ దిలీప్ గారిని 15,000 రూపాయలు డిఈఓ గారికి, 5,000 రూపాయలు దిలీప్, వీరి డబ్బులు దిలీప్ తీసుకున్నాడు. రెడ్ హ్యాండెడ్గా మీకు ఈరోజు అతన్ని పట్టుకున్నాము, అటు డబ్బులు కూడా రికవరీ చేశాము. అలాగే ఫైల్ మూమెంట్ చెక్ చేస్తే ఫిబ్రవరిలోనే అతను జైనింగ్ ఆర్డర్స్ రిపోర్ట్ తయారు చేసిండు, కానీ అతను డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అలాగే అతని దగ్గర పెట్టుకొని డబ్బులు వచ్చిన తర్వాత ఈరోజు ఆర్డరు తీశాడు. ఫిబ్రవరిలో తయారైనటువంటి ఆర్డరు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. సో ఈరోజు వారిద్దరిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాము. రేపు ఉదయం వరంగల్లో ఉన్న ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే అందరికీ మనవి ఏంటంటే, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా మీ వర్క్ చేయడానికి, లాఫుల్గా వర్క్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని చెప్పి మనవి. నా పేరు సాంబయ్య, నా నంబర్ వచ్చేసి 9154388912. నేను డిఎస్పి వరంగల్ రేంజ్ అండి. అలాగే ఈరోజు ఎస్ రాజు, ఎల్ రాజు మరియు మా ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం.